హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కస్టమర్ కాంటాక్ట్ న్యూ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుకు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ స్కిల్స్ రిక్వైర్మెంట్ కింద సర్వీస్ డెస్క్ నాన్ వాయిస్ సపోర్ట్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కువ శాతం కాల్స్ మాట్లాడడం కానీ లేకపోతే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ కింద ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 1 year అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ విత్ గుడ్ స్పోకెన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక కాల్ సెంటర్ లాగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గుడ్ స్పోకెన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు కంపల్సరీ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, బాగా రాయగలగాలి. చాలు, ఈ స్కిల్ ఉంటే చాలు. డిగ్రీతో మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీటెక్, ఎంటెక్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 hours యాక్సెంచర్ నుంచి మీకు కంపల్సరీ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఒక చిన్న అసెస్మెంట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.